మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 15వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 21వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో పంచగ్రహ కూటమి కుంభరాశి యందు రాహువు, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతి కుంభరాశి యందు ఏర్పడుతూ ఉన్నది. అలాగే మిథున రాశి యందు గురుగ్రహ సంచారము, మకరమందు కుజ సంచారము, సింహమందు కేతు సంచారము, మీనమందు శని సంచారము. ఈ సంచారములతోటి ఈ కూటమితోటి ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానం ప్రకారంగా గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఆశించవచ్చును. ప్రత్యేకించి జన్మ రాశిలోకి ఎక్కువ గ్రహాలు వస్తూ ఉన్నటువంటి తరుణంలో జన్మరాశిలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తున్నారు, పంచమంలో ఉండేటువంటి గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో ప్రధానంగా ఎక్కువ రోజులు సోమవారం మొదలుకొని వారాంతం వరకు కూడా చంద్రుని యొక్క బలం ఉన్నది. చంద్రుని యొక్క బలం ఒక్కొక్క సందర్భంలో చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. యథామాత సుతాన్ రక్షే తథా రక్షత చంద్రమాహ అన్నారంటే, ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుతుందో చంద్రుడు ఆ రకంగా కాపాడుతారు. ఇప్పుడు ఈ వారంలో దశమంలో ఉండేటువంటి చంద్రుని వల్ల దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే 10వ స్థానంలో చంద్రుడు ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తినిస్తాడు. మీరు గమనించండి, సోమ, మంగళ, బుధవారాల్లో మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది అవాంతరాలు లేకుండా పూర్తి అయిపోతుంది, లేదా మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకుండా పూర్తి అవుతుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో మీ సొంత ప్రాంతాలకు వెళుతూ ఉండడం, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం, లేదా ఉద్యోగ పరంగా వాటి పరంగా ఏదైనా ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉండడం, ఆలోచనల్లో మార్పు వస్తూ ఉండడం, మీరు పని వేళల్లో మార్పు వస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడతాయి. అలాగే కుంభరాశి వారికి జన్మ రాహువు బుధుల యొక్క యుతి వల్ల కొన్ని సందర్భాల్లో మీరు చేసే పని మీకే నచ్చదు. ఏంటి నేను ఇలా చేశాను, ఇలా చేయకూడదు కదా, అసలు మన తత్వం ఇది కాదు కదా, కానీ నేను ఎందుకు ఇలా చేశాను అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పంచమంలో ఉండేటువంటి గురుడు కొంత మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణని కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దైవబలం ఉన్నది. మీ సొంత ప్రయత్నం గనక ఉంటూ ఎవరి మీద ఆధారపడకుండా మీ స్వయం శక్తితోటి ముందుకు వెళ్ళగలిగితే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి ఈ వారంలో అపనమ్మకాన్ని వదిలిపెట్టాలి. అంటే ఇది నేను చెయ్యలేనేమో, ఇది నా వల్ల అవదేమో, లేకపోతే ఇది ఎవడైనా సహాయం చేస్తే అవుతుందేమో అనేటువంటి అపనమ్మకాన్ని వదిలిపెట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అనుమానాన్ని వదిలిపెట్టండి, మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికై కుంభరాశి వారు అటు రాహువు అలాగే ఏలినాటి శని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు.